నమస్తే ట్రేడర్స్. వెయిట్ చేసాం చాలాసేపు. ఈ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయితే ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఫస్ట్ 1 minute క్యాండిల్ బ్రేక్ అయితే ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నాం అప్ సైడ్. రీజన్ మనకి సెకండ్ సెటప్ ఇది. అలాగే అక్కడ సిపిఆర్ పివోట్ ఇట్లా బ్రేక్ అవుతుంది. చూద్దాం, వెయిట్ అయితే చేస్తాం. బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అవ్వాలి ఫ్రెండ్స్, అందుకే వెయిట్ చేస్తున్నాం. ఒక క్యాండిల్ క్లోజ్ అయింది, ఇంకొక క్యాండిల్ అప్ సైడ్ ఓపెన్ అయింది. బట్ ఆ క్యాండిల్ని బ్రేక్ చేయాలి, ఆ విక్ని. ఆ విక్ బ్రేక్ చేసింది, నేను ఎంట్రీ అయితే తీసుకున్నా. ఎంట్రీ తీసుకోవడంతో ప్రాఫిట్లో అవుతున్నాము. ఒక 200 మళ్ళీ లాస్కి వచ్చింది. నో ప్రాబ్లం, మిస్సెల్ అయితే పెట్టేసా. క్యాండిల్ అయితే చాలా పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది. బట్ ప్రీమియంలో అయితే కొంచెం స్లో మూమెంట్ ఉంది. ఓకే, 300 400 అయితే రన్ అవుతుంది. ఇప్పుడు 500 రీచ్ అయింది. నిఫ్టీ అయితే ఫుల్ బేరిష్ ఉంది, బట్ బ్యాంక్ నిఫ్టీ ఏమో బుల్లిష్ ఉంది. ఒక 900 రీచ్ అయింది. వన్ 1:2 కోసం వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. అట్లీస్ట్ 1400 అన్న రావాలని వెయిట్ చేస్తున్నా. బట్ మనకేమో పైన మెయిన్ సైకాలజికల్ నెంబర్, అలాగే మంచి రెసిస్టెన్స్ ఉంది. కాస్ట్కి అయితే ట్రయల్ చేసేసాం. 900 రీచ్ అయింది, బట్ మనం బుక్ చేసుకోలే, ఎందుకంటే 1:2 కోసం వెయిట్ చేసాం. చూద్దాం, ఒకవేళ ట్రేడ్లో వెళ్తే మనకి ఓన్లీ కాస్ట్కి ఎగ్జిట్ అయిపోతాం. 400 అలా రన్ అవుతుంది ప్రాఫిట్. 500 900 దాకా రీచ్ అయింది, బట్ మనం బుక్ చేయలే. ఓకే, ఎస్ఎల్ అనేది హిట్ అయిపోయింది. ఫస్ట్ ట్రేడ్లో అయితే 92, అది కాస్ట్కే అయితే ఎగ్జిట్ అయిపోయాం. సెకండ్ ట్రేడ్ చాలాసేపు వెయిట్ చేశాక ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. మనకి అక్కడ సేమ్ ఫస్ట్ తీసుకున్న ఏరియా దగ్గరనే సెకండ్ ట్రేడ్ ఇట్లా ప్లాన్ చేసాం. ఫస్ట్ ఎక్కడైతే ఎంట్రీ అయ్యామో అదే జోన్లో సెకండ్ ట్రేడ్ ప్లాన్ చేసాం. చాలాసేపు వెయిట్ చేసి ఆ జోన్ దగ్గరనే ప్లాన్ చేసాం. మనకి తీసుకున్న వెంటనే 1000 దాకా అయితే వెళ్ళింది క్యాండిల్, బట్ వెంటనే రివర్సల్ అయిపోయింది. అక్కడ మేజర్ లెవెల్ ఉంది, అక్కడ బుక్ చేయాల్సింది ప్రాఫిట్. మనం బుక్ చేసుకోలే ఈరోజు, అదే మిస్టేక్. ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.